హాయ్, సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. సేల్స్ అండ్ మార్కెటింగ్లో మనం రెగ్యులర్గా ఒక్కొక్క విషయం గురించి చర్చిస్తున్నాం. ఈరోజు మనము మన యొక్క టార్గెట్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేజు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే అని చెప్తాడు. అంటే మనము దేని మీదనైనా కానీ బాగా ఆ విషయం మీద ఆలోచిస్తుంటే మనము ఆ యొక్క అవుట్కమ్కి లేదా ఆ యొక్క ఆబ్జెక్ట్కి మనం బాగా కనెక్ట్ అయిపోతాం. సపోజ్ మనం అవుట్కమ్ గురించి, మనకి సేల్స్లో మనకు వచ్చే కమిషన్ గురించి లేదా ఇన్సెంటివ్ గురించి మనం ఆలోచిస్తుంటే దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తుందంటే మనని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే మీరు దాని గురించే ఆలోచిస్తుంటే కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే అది మనకు వస్తుందా లేదా అనేది మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన మెంటాలిటీ మనం డెవలప్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది వస్తుందా రాదా అని. ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనము ఏదైతే మనకు సబ్జెక్ట్, మన ప్రొడక్ట్ మీద ఉన్న సబ్జెక్టు, మన యొక్క ప్రొడక్ట్ మీద ఉన్న మన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీద కాకుండా మనం సబ్జెక్ట్ మీద పెట్టకుండా మనం ఆబ్జెక్ట్ మీద మన దృష్టి అంతా పెడతాం. ఎందుకంటే మనకు అవుట్కమ్ ఎంత వస్తుంది అనేది మాత్రమే మన దృష్టిలో ఉంటాం. దాని మీదనే బాగా అటాచ్మెంట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో పోయి, మనం కోపంలో పోయి మనం ఏం చేస్తామంటే మన యొక్క నాలెడ్జ్ని మొత్తం మనకు మర్చిపోయేలాగా చేసుకుంటాం. మనం దీనికి మరి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే మీరు ఒకటి ఏంటంటే మీరు అవుట్కమ్ మీద దృష్టి పెట్టకుండా ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. మీరు ఫస్ట్ మీకు ఏంటంటే మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ని ఎలా కలవాలి, కస్టమర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్తో ఏం మాట్లాడాలి, కస్టమర్కి సబ్జెక్ట్ గురించిన మీరు డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, వీటి మీద మీరు ప్రాసెస్ మీద దృష్టి పెడితే అవుట్కమ్ మీద దృష్టి పెట్టకుండా ప్రాసెస్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ప్రాసెస్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆ ప్రాసెస్ని ఇంకా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు పెరుగుతుంది. మీరు సబ్జెక్ట్ మీద కాకుండా ఆబ్జెక్ట్ మీద దృష్టి పెడితే మీకు ఏమవుతుందంటే అది దొరుకుతుందా లేదా అనే ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే కొట్టుకుంటారు మీరు. అందుకే మీరేం చేయండి అంటే ప్రాసెస్ మీద దృష్టి పెట్టి ఆ ప్రాసెస్తో పాటు మీరేం చేయాలంటే బెస్ట్ మీ యొక్క కస్టమర్ రిలేషన్ని మెయింటైన్ చేయండి. మీరు ఎక్కడైనా కానీ, మీరు సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మీకు వచ్చే వర్డ్ ఏముంటుందంటే కస్టమర్ రిలేషన్. కస్టమర్ రిలేషన్ లేకుండా మీకు ఏ సేల్ కూడా సాధ్యం కాదు. మీరు ఎక్కడైనా కానీ దేని మీద డిపెండ్ అయ్యి కంపెనీస్ అన్నీ కూడా మీకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు చేస్తున్నాయి, కంపెనీస్ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాయంటే ఓన్లీ కస్టమర్ రిలేషన్ గురించే. కస్టమర్ రిలేషన్ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కస్టమర్ లేదా కన్జ్యూమర్ సెంట్రిక్ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తారు. అంటే కన్జ్యూమర్ ఏం ఆలోచిస్తున్నాడో ఆ మెంటాలిటీకి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తారు. అయితే మనం ఏంటంటే కస్టమర్ యొక్క నీడ్స్ మీద దృష్టి పెట్టామనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రొడక్ట్ కస్టమర్ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేయాలి. నీడ్ని ఫుల్ఫిల్ చేయకుండా కస్టమర్ కొనడు. మరి ఒకవేళ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తే ఎంతవరకు చేస్తుంది, ఆయనకు నీడ్ ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది, దీని మీద మీరు దృష్టి పెడితే కస్టమర్తో మీకు లాంగ్ టర్మ్ రిలేషన్ అని ఉంటుంది. లాంగ్ టర్మ్ రిలేషన్ వస్తే, మీరు కస్టమర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే కస్టమరే మీకు ఒక లాయల్ కస్టమర్ మీ తరఫున మార్కెట్ చేస్తూ మీకు చాలా లీడ్స్ ఇస్తాడు. కాబట్టి మనము అవుట్కమ్ మీద దృష్టి పెట్టకుండా ప్రాసెస్ మీద దృష్టి పెడదాం. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.